కోల్కతాలో మొన్న జరిగిన సంఘటన చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. అసలు ఈ సమాజంలో ఆడపిల్లకు రక్షణ లేదా? కొంతమంది మృగాల మధ్యలో ఆడపిల్లలు తిరుగుదామంటే, బ్రతకాలంటే వాళ్ళకి రక్షణ ఎందుకు కరువైపోతుంది? కోల్కతాలో మొన్న జరిగిన ఆగస్టు 9వ తారీఖు జరిగిన జూనియర్ డాక్టర్, ఆ డాక్టర్ గారిని అసలు ఆమె మీద అంత అరాచకంగా, ఒక మనిషి మీద మృగం ఏ విధంగా అయితే వచ్చి దాడి చేస్తుందో దానికన్నా 100 రెట్లు ఎక్కువ అంత దారుణంగా ఆ అమ్మాయి మీద దాడి చేసి ఘోరాతి ఘోరంగా ఆ అమ్మాయిని కొట్టి, ఎక్కడికక్కడే గోర్లతో రక్కి కొట్టి చివరకు ఆమెని మానభంగం చేసింది. అతి దారుణంగా, ఇంత దారుణం అనేది అసలు నా నోటితో చెప్పలేను నాకు. ఎందుకంటే ఈ వీడియో చేస్తా ఉంటే అసలు నా నోట్ల నుంచి కూడా మాట రావట్లేదు. అసలు ఈ వీడియో ఎలా చేయాలి, ఏంది? అంత దారుణమైన ఆ బాధను భరాయించిన ఆ మహిళ జూనియర్ డాక్టర్, ఆమె ఏం చేసిందంటే నాకు తెలియకడుతుందా? ఆమె కానీ బ్రతుకున్నట్లయితే కొన్ని వేల మందికి ప్రాణాలు పోసి అసంటి వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఆ మహిళను పట్టుకొని పైచాచికంగా ఆమెను పట్టుకొని ఎక్కడికక్కడే పట్టుకొని ఇట్లా ఇరిసేశారండి. కాళ్ళు చేతులు అసలు మనకి ఒంటి మీద ఎక్కడికక్కడ ఆమెను పట్టుకొని రక్కి గొరికి అసలు నోటితోని చెప్పాలంటే చెప్పబుద్ది కావట్లే. అసలు నేను ఎన్నో వీడియోలు చేశాను కానీ ఈ వీడియో చేద్దామంటే నా నోటి నుంచి మాట రావట్లేదు. ఆమె కూడా ఒక మనిషే కదా, ఒక్కసారి ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? కాళ్ళు ఇరిసి, చేతులు ఇరిసి, ఒళ్ళంతా రక్కి, పెదాల మీద కూడా ఘాట్లు, అసలు చెప్పలేని, నోటితోని కూడా చెప్పలేని చోట కూడా ఎక్కడికక్కడ దారుణంగా ఆమెను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, అసలు అంత నీచంగా ఒక మనిషి మీద దాడి చేయాలంటే వాళ్ళు నిజంగా అసలు ఎలా మనసు ఒప్పుతుంది? మనం ఎన్నో సంఘటనలు చూసాం. ఇట్లాగా ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంతగానో శిక్షించినా ఇసంటి వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? కొన్ని దేశాలలో అయితే ఇసంటి వాటికి అక్కడికక్కడే వీళ్ళు ఏ విధంగా అయితే శిక్షిస్తారో అంతకన్నా ఇదిగా శిక్షిస్తారన్నమాట అక్కడ. కానీ ఇంత దారుణంగా, నీచంగా, ఘోరాతి ఘోరంగా, ఇంత దారుణంగా ఒక ఆడమనిషి మీద ఒక్క 5 నిమిషాలు సుఖం కోసం అవతలి వ్యక్తి ప్రాణాలు తీస్తూ ఉంటే కాళ్ళు ఇరగొట్టి, చేతులు ఇరిసేసి, గొంతును పిసికేసి, అసలు ఇక్కడ ఒకసారి ఒత్తుకొని చూడండి. ఇక్కడ ఒత్తుకుంటే మనకు మాట కూడా రాదు. ఎందుకంటే శ్వాస పీల్చేది ఇక్కడ నుంచే. ఇసంటి వాటి ఇక్కడ ఉన్న ఎముకను కూడా ఇరిసేసి అంత దారుణంగా, అసలు వాళ్ళు ఏం పాపం చేశారు? మహిళలు ఏం పాపం చేసినట్టు? మనకి ఎక్కడన్నా ఒక చిన్న గాయం అయిందనుకోండి, ఆ గాయం చిన్న గాయం అయితే, లేకపోతే చిన్న మేకు గుచ్చుకున్నా, కనీసం పెన్నిస్ గుచ్చుకున్నా, చూదేపించుకునేటప్పుడైనా కానీ, ఒక హాస్పిటల్కి వెళ్ళి చూదేపించుకునేటప్పుడైనా ఆ ఇండిషన్ పొడిచేటప్పుడు ఆ నొప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఆ గాయానికే, చిన్న నొప్పికే అంతగానం బాధపడతా ఉంటే, ఆ జూనియర్ డాక్టర్ మహిళ, ఆమె ఏం తప్పు చేసింది? ఏం పాపం చేసింది? ఆమె చదువేంటి? ఒక జూనియర్ డాక్టర్ కొన్ని వేల మందికి ప్రాణాలు పోయాలి, కాపాడాలి. ఇప్పుడు ఎవడైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, ఎవడైతే ఇంతగానో దారుణంగా ఇంతకుముందు శిక్షించారో, ఇంతకుముందు వాళ్ళను ఏ విధంగా అయితే చేశారో, వీడు ఎక్కడి నుంచి వచ్చిండండి? ఈ చేసే ఎదవలు ఎక్కడి నుంచి వచ్చారు? వాడు పుట్టేటప్పుడు కూడా వాళ్ళ తల్లి హాస్పిటల్లోగానే ఉండదు. ఆ డాక్టరు, అసలు ఆ బిడ్డ, ఆ తల్లి ఎంతగానో నొప్పులు ఇస్తూ ఆ బిడ్డను బయటికి తీసుకురావాలి, ఇటు తల్లిని బిడ్డని క్షేమంగా బయటికి తీసుకొచ్చి 2 ప్రాణాలు కాపాడాలని చెప్పి ఎవరు ప్రయత్నిస్తారు? ఒక డాక్టర్. ఇంటికాడ తల్లికి బాగాలేకపోయినా, ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీకి బాగాలేకపోయినా, ఇంటికాడ వాళ్ళ బిడ్డలకు బాగాలేకపోయినా కానీ, ఇక్కడ పేషెంట్లు
వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చూసే డాక్టర్లు ఎంతోమంది ఉంటారు. కానీ అసంటి బాధలు కూడా, అంత ప్రెజర్ వాళ్ళ మీద ఉన్నా కానీ వాళ్ళు ఒంట్లో బాగాలేకపోయినా, ఎంత నీరసంగా ఉన్నా సరే ఆ తల్లిని బిడ్డని కాపాడాలని, తల్లి బిడ్డలు క్షేమంగా ప్రాణాలతో బ్రతికుండాలని చెప్పి ఈ రోజున మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నామంటే, ఈ భూమి మీదకి వచ్చామంటే అది కేవలం కనబడే దేవుళ్ళు డాక్టర్లు అంటే. అసంటి వాళ్ళ మీద, అసంటి మహిళల మీద ఇంత అరాచకం. కానీ ఎంత జబ్బు వచ్చినా సరే ఆ యొక్క బేబీని కాపాడదామని చెప్పి చూస్తారు. వాళ్ళు ప్రాణాలు పోస్తూ ఉంటే, ఆ తల్లిని బిడ్డని ప్రాణాలు పోసి కాపాడుతూ ఉంటే ఏం చేస్తున్నారు? మహిళల మీద ఇంతగానో అరాచకం, వాళ్ళ మీద ఇంత అరాచకం ఏంటి? కంప్యూటర్ కాలం అంటారు, మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుందంటారు. కానీ ఆడవాళ్ళకి రక్షణ ఏది? ఎన్ననింటాం. ఒక్కొక్క రోజుకి ఒక నెల మొత్తం మీద వేసే వార్తలు వస్తూనే ఉన్నాయి, ఆగట్లేదు. వాడు నేనే చేశాను, నన్ను ఏమైనా చేసుకోండి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. వార్తలల్లో కొన్ని వీడియోలలో చూస్తూ ఉంటే అంత ధైర్యం ఎందుకు చెప్తున్నారు? అంత ధైర్యంగా చెప్తుందంటే వాడికి శిక్ష పడే సంగతి తెలుసు, ఆ నిర్ధారణ అయితే శిక్ష పడే సంగతి తెలుసు. కానీ 5 నిమిషాల సుఖం కోసం 100 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? ఆడపిల్ల బ్రతకాలంటే ఈ ప్రపంచంలో వాళ్ళకి హక్కు లేదా? ఈ రోజులలో ఎలా ఉందంటే, ఒక ఆటో ఎక్కించి పంపించాలన్న భయం వేస్తుంది, ఒక ట్యాక్సీ ఎక్కించి పంపించాలన్న భయం వేస్తుంది. అలాగే మొన్న బస్సులో కూడా ఈ విధంగా జరిగిందట. కనీసం బస్సులో కూడా రక్షణ లేకుండా పోతుంది. వీళ్ళు ఏం తప్పు చేసినారు? ఇసంటి వాళ్ళని ఏ శిక్ష ఇదిస్తే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. అమ్మో, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నన్ను ఆ విధంగా శిక్షిస్తారు అని చెప్పి ఇసంటి వాళ్ళకి ఎప్పుడు భయం వస్తుంది? అంటే చిన్నప్పటి నుంచి మహిళల మీద, ఒక స్త్రీ మీద సమాజంలో ఏ విధంగా మనం తిరగాలి, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, మహిళలు అంటే తల్లితో సమానం, చెల్లితో సమానం అని చెప్పి తల్లిదండ్రులు నేర్పించకపోవటమా? లేకపోతే వాడు చదువుకున్న కాడ, వాడు స్కూల్ నుంచి 1వ క్లాసు నుంచి వాడు ఎంతవరకు అయితే చదువుతాడో ఆ పై చదువు వరకు కూడా మహిళల గురించి చెప్పకపోవటమా? మరి ఎందుకని ఇలా మారిపోతున్నారు? 1వ క్లాసు నుంచి ఇంకా పైగా ఎంత చదువైనా సరే మహిళల గురించి ఒక పీరియడ్ పెట్టండి, వాళ్ళ గొప్పతనం చెప్పండి. పీరియడ్కి ఒక రోజుకు కనీసం ఒక్కసారైనా సరే మహిళల గురించి, వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళకి ఏ విధంగా మనం మర్యాద ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళు ఎవరన్నా ఆపదలు ఉంటే మనం కాపాడాలి అని చెప్పి ఒక రోజులో ఒక్కసారైనా ఒక పీరియడ్ పెట్టండి మహిళల గురించి. ఒక బుక్ ఒకటి తయారు చేయలేరా? ప్రతి ఒక్క స్కూల్లోనూ, ప్రతి ఒక్క క్లాసులోనూ 1వ క్లాసు నుంచి పైగా ఎంత చదువున్నా సరే మహిళల గురించి ఒక క్లాసు పెట్టి, మహిళల గురించి ఒక పీరియడ్ పెట్టి, 1 గంట పీరియడ్ అనేది దానికి కేటాయిస్తే చిన్నప్పటి నుంచి వీళ్ళు మహిళలకి ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అని నేర్చుకోకపోవటం వల్లేనా? అసలు వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు చిన్నప్పటి నుంచి? ఈ రోజుల్లో ఆడపిల్లని బయటికి పంపించాలి ఒంటరిగా అంటే భయం వేస్తుంది. లేదా మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్ల ఒకళ్ళ ఇంట్లుంటే ఆమెకు రక్షణ ఉంటుందా లేదని చెప్పి ఇదొక రకంగా భయం వేస్తూ ఉంటుంది. ఒంటరిగా ఆడపిల్ల బయటికి వెళ్ళినా, ఒంటరిగా ఆడపిల్లని ఇంటికాడ ఇడిచిపెట్టి మనం బయటికి వెళ్ళినా ఆమెకు రక్షణ ఉంటుందా లేదా అని చెప్పి క్షణక్షణం ప్రాణాఖండంలాగా క్షణక్షణం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తూ ఉంటే తల్లి తండ్రి ఎంతగానో వాళ్ళు మానసికంగా గురవుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. లేకపోతే వాళ్ళకి తగిన శిక్షలే పడట్లేదనే. ఈ సమాజంలో అందరం కాదండి నేను అనేది, ఈ సమాజంలో కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళంటే అంత చులకనగా చూస్తే అనకూడదు. కానీ మన మీద గింత దెబ్బ తలిగి బ్లడ్ వస్తేనే అమ్మా అంటాం. ఇంత ఇబ్బంది చేసి ఆ అమ్మాయిని మానభంగం చేసి కొన్ని వేల మందికి ప్రాణాలు పోయాలని చెప్పి ఆమె డాక్టర్ చదువుకుని జూనియర్ డాక్టర్ అయితే ఆమెను పట్టుకొని నానా ఇబ్బంది చేసి ఎక్కడికక్కడ ఇరిసేసి కాళ్ళు, చేతులు, పెదాలు, కళ్ళల్లో కూడా బ్లడ్ టీవీలో చెప్తా ఉంటే దుఃఖం. అసలు ఏంటిది? మనం మనుషులమై పుట్టినప్పుడు ఒక మనిషికి మనం గౌరవించకుండా ఆ మనిషి మీదే మనం
మనలో ఉన్న రాక్షసు బుద్ధిని బయటపెట్టి అవతల వ్యక్తిని మళ్ళీ చంపేసి, మళ్ళీ చంపింది ఒక దారుణంగా ఎక్కడికక్కడ ఇరిసేసి, అసలు ఈ సమాజం ఎటుపోతుంది, ఏమైపోతుంది, అసలు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి రక్షణ ఎట్లా? ఏమండి, ఒక్క మాట చెప్తున్నా, బాగా ఆలోచించండి. అటు చంపినవాడు ఆ విధంగా అరాచకం చేసి చేసిన వాడు ఏ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదా? ఏ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అంటే వీడికి ఇబ్బంది అయినప్పుడు వాడు ఈయన్ని కాపాడలేదా? ఈయన ప్రాణాపాయ స్థితికి ఉన్నప్పుడు ఈడే కాదు, ఇలా బంధువులు ఎవరైనా, రక్త సంబంధమైనా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులైనా సరే కాపాడింది ఎవరు? డాక్టర్లే కదా. అసంటి డాక్టర్లు, జూనియర్ డాక్టర్ మహిళలు పట్టుకొని ఇంత అరాచకం చేస్తే, ఇంత ఇబ్బంది చేస్తే, చివరకు ఎక్కడికక్కడ ఇరిసేసి చంపేస్తే, ప్రాణాలు తీసేస్తే ఎవడిచ్చిండండి వీళ్ళకి? నాకు తెలియదు. వాళ్ళకి హక్కు, ఒక మనిషి మీద ఒక మనిషి దాడి చేయాలన్న హక్కు ఎవరిచ్చారు? ఏమైపోతుంది ఈ సమాజం? ఎటుపోతుంది ఇలా ఆలోచనలు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పాలి మన పిల్లలకి. అదేవిధంగా చిన్నప్పటి నుంచి మనం 1వ క్లాస్ నుంచి 1st క్లాస్ నుంచి ఎంత చదువైనా గారే సరే, ఎంత చదువున్నా సరే, రోజుకు ఒక పీరియడ్ పెట్టండి మహిళల మీద. వాళ్ళకి ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వాళ్ళని, ఏ విధంగా వాళ్ళకి మనం వాళ్ళు ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలి అని చెప్పి ప్రతి పీరియడ్కి కూడా, ప్రతిరోజు కూడా ఒక పీరియడ్ పెట్టి మహిళలకు మనం ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, వాళ్ళ రక్షణగా మనం ఉండాలని చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచే నూరిపోస్తే, చిన్నప్పటి నుంచే నేర్పిస్తే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం చెప్పుకుంటూ పోతా ఉంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అదే మైండ్లో ఉండిపోయింది. వాటికి ఒక బుక్ తయారు చేయండి. ప్రతి ఒక్క క్లాసుకు కూడా 1వ క్లాసు నుంచి ఎంత చదువుదైనా సరే ఇవన్నీ పెట్టిన వాళ్ళు అది పెట్టాలంటే పెద్ద సమస్య ఏం కాదు. మన వాళ్ళ మీద ఎవరన్నా ఒక్క మాట అంటే మనం ఊరుకోం కదా. మరి అవతల వ్యక్తి మీద, ఒక అవతల ఉన్న పర్సన్ మీద, అవతల ఉన్న మహిళల మీద అంత అరాచకంగా చేయాలంటే వాడికి మనసు ఎలా ఊపుతుంది? సో ఇదంతా కాస్త పక్కన పెడదాం. ఆ జూనియర్ డాక్టర్ కోల్కతాలో జరిగిన ఆ సంఘటన నాకు విన్న తర్వాత మీరు నమ్మరు కానీ ఒక రోజంతా నేను నిద్రపోయిన నైట్ బాధేసింది. నేను ఇట్లా మాట్లాడుతున్నానని కానీ నా నోటి నుంచి ఒక అందుకు చెప్పాలంటే మాట రావట్లే, ఎమోషనల్గా గురవ్వాల్సి వస్తుంది. ఆమెకు అలా జరిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ వెళ్ళినాడు, ఏది హాస్పిటల్ నుంచి, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని సరిపోయింది అని. అసలు జరిగింది ఒకటైతే ఇక్కడ నుంచి ఫోన్ వెళ్తాం వాళ్ళు చెప్పడం కూడా వేరే. అసలు అంత దారుణంగా చనిపోయిన ఆ కన్న కూతుర్ని చూసుకోవటానికి తల్లిదండ్రులు వెళ్తే వాళ్ళకు ఒక ఆశయం ఉంటుంది కదా, అమ్మా బిడ్డ 1,000 మందిని కాపాడాలి, బ్రతికించాలి, వాళ్ళకి ప్రాణం కాసేపైతే చనిపోతారు అనంగా వాళ్ళకి ప్రాణాలు పోయాలని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎన్ని కలలుగానే ఉంటారు. సడన్గా చనిపోయిందని చెప్పి వాళ్ళకి ఆ విషయం తెలిస్తే అసలు ఎంత బాధ అనిపిస్తుంది? ఒకసారి ఆలోచిద్దామండి. ఈరోజు నేను నా నోట్లోంచి ఎందుకు మాట సరిగ్గా కూడా రావట్లేదని నేను ఎందుకు అంటున్నానంటే, అంత వేదన, అంత బాధ అసలు ఈ జన్మలో కూడా ఎవరు పడలేరు అనుకుంటాను. ఎప్పుడు అసంటి ఈ జన్మలో కూడా ఏ తల్లిదండ్రులు కూడా అసంటి సిచ్యువేషన్ అనేది రాకూడదు. ఎంత బాధపడి ఉంటారు, కళ్ళల్లో నీళ్లు కారుస్తూ ఆవేదన చెందుతూ, అమ్మా బిడ్డ, ఆ తల్లి తండ్రి, అన్న చెల్లి అక్క ఎవరైనా సరే మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే ఎక్కడికక్కడికి నలిగిపోయి ఎక్కడ చూసినా గాయాలైపోయిన ఆ బిడ్డను చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కరోజు చిన్నప్పుడు ఒక రోజు కానీ కొద్దిగా అన్నం కానీ తినకపోతే టైం ప్రకారంగా తల్లి తినకపోయినా తండ్రి తినకపోయినా అలా కడుపులు నింపుతారు. సన్నమావ రావే, జాబిల్లి రావే అని పండుకునేదాకా జోగొట్టి పాటల పాడుతూ ఆ బిడ్డని నిద్రపుస్తుంది. ఆ బిడ్డకేమన్నా ఒంట్లో బాగాలేకపోతే, ఇక్కడ చూడండి, బిడ్డకేమైనా, మనకి కన్న బిడ్డలకి ఏమైనా ఒంట్లో బాగలేనట్లయితే అక్కడ డబ్బు ఉన్న వల్ల లేదా అని కాదు, ఎవరైనా సరే ముందాల బిడ్డని సేవ్ చేయాలి, ఆ బిడ్డని కాపాడాలి.
ఆ బిడ్డని తీసుకెళ్ళి దగ్గరలో ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేపిస్తారు. ఎందుకని 9 నెలలు మోసి 9 నెలలు ఆ తల్లి మోసి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయ్యి కడుపు కోసైనా సరే ఆ బిడ్డను తీసి బిడ్డను క్షేమంగా, ఎప్పుడైతే బిడ్డ అయితే బయటికి ఇలాగ క్షేమంగా వస్తుందో అన్ని కుట్లు పడ్డా కానీ తల్లి కోసిన కుట్లుకి చూడదు, ఆ నొప్పికి చూడదు. నా బిడ్డ ఎలా ఉందని చెప్పి ఇలా పక్కన ఉన్న బిడ్డని తీసి చూస్తూ ఉంటాడు. చూసుకొని ఆ బిడ్డను పెంచుకున్న తర్వాత అంతగానో బాధపడి ఆ బిడ్డను చూసి కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుంది తల్లి. అసంటి బిడ్డను పక్కన చూసుకొని మురిసిపోయి నా బిడ్డ క్షేమంగా ఉందిలే అని ఫస్ట్ టైం చూస్తుంది అనమాట. ఆ బిడ్డ క్షేమంగా ఉన్న సంగతి తెలిసిన తర్వాత ఈ నొప్పులే మరిచిపోయింది. కానీ ఒక డాక్టర్ ఆ బిడ్డ తల్లిని ఇద్దరిని కూడా కాపాడాలి, ఎవరికి కూడా ప్రాణానికి ఇబ్బంది రాకూడదని చెప్పి అసలు వాళ్ళు తల్లి పడే బాధ కూడా, తల్లి పడే పెయిన్ కూడా, తల్లి పడే నొప్పులు కూడా వీళ్ళు పడుతారండి ముందర పక్క నుండి. ఎందుకంటే ఇద్దరు ప్రాణాలు కాపాడాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఎంత ఆకలైనా, ఎంత సుడిపడిపోయినా, ఎంత ఇబ్బంది ఉన్నా, తలనొప్పి వచ్చినా సరే, ఇంటికాంచి ఫోన్లు వచ్చినా సరే, ఎంత సీరియస్గా అవతల నుంచి ఏమన్నా అర్జెంటుగా ఫోన్లు వచ్చినా సరే స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు పక్కన పెట్టుకుని ముందాలి ఈ బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలని చెప్పి డాక్టర్లు ఎంత ప్రయత్నం చేస్తారంటే అది చెప్పలేము. అసంటి డాక్టర్లను కూడా ఈ రోజున వాళ్ళకి ప్రాణరక్షణ లేకపోతుందంటే ఇంతటి దారుణం. అసలు మనం ఎక్కడున్నాం? కూలీనాలు చేసుకునే మహిళల కానుంచి ఈ రోజున డాక్టర్ల వరకు కూడా రక్షణ లేకుండా పోతుంది. చీకటి పడితే ఆడపిల్ల ఇంటి నుంచి ఇంటికి తొందరగా రాకపోతే అక్కడ తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తూ ఉంటారంటే కొంతమంది, అరే నా బిడ్డ ఇంకా రాలేదు, ఎక్కడుంది, సిగ్నల్ కలవట్లేదు, ఎంతగానో ఫోన్ చేసినా ఎత్తట్లేదు, అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఉందో, ఇంటికి తిరిగి వాళ్ళు కనబడితే తప్ప, ఇంటికి వచ్చితే తప్ప లబ్డబ్ 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 అంటా ఉన్నది. ఈ యొక్క గుండె స్పీడ్ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ బిడ్డనైతే ఎప్పుడైతే చూస్తారో తల్లిదండ్రులు ఆటోమేటిక్గా ఏ మాత్ర కూడా వేసుకోకుండా కంట్రోల్ అయిపోయింది. నా బిడ్డ వచ్చింది చాలు. మరి ఆ బిడ్డ డ్యూటీకి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న తర్వాత ఈ విధంగా జరుగుతూ ఉంటే మహిళలకు ఇంకా సెక్యూరిటీ ఏది? అసలు ఆ తల్లిదండ్రులకి అమ్మటి వెంటనే ఫోన్ వచ్చిన తర్వాత మీ అమ్మాయి ఇలా చనిపోయిందని చెప్పి ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే సగం చనిపోయి ఉంటారు. ఎట్లుంది, ఏంది, ఎక్కడుంది నా బిడ్డ, అసలు ఏం జరిగిందని చెప్పేసి అసలు ఆ బిడ్డను చూసేదా కూడా నా బిడ్డ ఎలా ఉందని చెప్పి చనిపోయిన బిడ్డ అయినా సరే ఏమో ఇంకెక్కడన్నా చిన్న దుక్కు ఉందేమో, నా బిడ్డని కాపాడుకోవాలని చెప్పి ఆ బిడ్డ కొద్దిగా ప్రాణాలతోనే ఉందేమో అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా ఆకుండా వెళ్ళిపోతారు. ఈ సిచ్యువేషనే కాదు, ఈ యొక్క సంఘటనే కాదు, ఏ విధంగా మహిళలు ఏమన్నా ఏ విధంగా అయినట్లయితే తల్లిదండ్రులు తెలిసిన తర్వాత ఎక్కడైనా కొద్దిగా ప్రాణం బ్రతుకుందేమో, నా బిడ్డను కాపాడుకోవాలని చెప్పి తాపత్రయంతో వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ కల్లారా మనకు కానొచ్చిన తర్వాత అక్కడ డెడ్ బాడీ కనబడితే ఇంకా ఎందుకు? ఒకసారి ఆలోచించండి. మహిళలు, ఆ మహిళే కానీ లేకపోతే ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. నేను లేను, మీరు లేరు, ఎవరు లేరు. మన ఇంట్లో ఎంతో వాళ్ళు అంతే, మన ఇంట్లో మన తల్లి ఎంతో మా మహిళ కూడా అంతే, మన ఇంట్లో మన చెల్లి ఎంతో అవతల వ్యక్తి కూడా అంత, అవతల మహిళ కూడా అంతే, అవతల స్త్రీ కూడా అంతే అని చెప్పి భావించుకుంటే ప్రతి ఒక్కరు కూడా భావించుకున్నట్లేదు. ఎందుకు భావించుకోలేకపోతున్నారు? అలా చంపేయటం ఏంటి, ప్రాణాలు తీసేయటం ఏంటి, ఎక్కడికక్కడ ఇరిసేయటం ఏంటి, ఘాట్లు. ఇసంటి వాళ్ళు ప్రాణాలు తీస్తూ ఉంటే ఒకవేళ ఆ డాక్టరే కానీ చనిపోకపోతే కొన్ని వేల మంది ప్రాణాలు పోసేది. ఎంతమందిని రక్షించేది? రేపుగా చనిపోతారు, లేదా గంట తర్వాత చనిపోతారు అసంతోలన కూడా ప్రాణాలు పోసి కాపాడేది. ప్రాణపాయ స్థితిలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడటానికే కదా వాళ్ళంత చదువు చదివేది. కరోనా టైంలో ఎన్ని వేల మందిని కాపాడారు, ప్రపంచం మొత్తం మీద ఎన్ని లక్షల మందిని కాపాడారు వాళ్ళే కానీ లేకపోతే ఎంతమంది చనిపోయేవాళ్ళు. మనల్ని కాపాడదామని చెప్పి కూడా చాలా మంది మన వల్ల కూడా మన డాక్టర్లకు కూడా కరోనా వచ్చి కూడా చనిపోయారు. ఈ సందర్భంగా చిన్న విషయం చెప్తాను. నాకు కరోనా టైంలో కరోనా వచ్చిన తర్వాత నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అసలు నిజంగా ఆ డాక్టర్లకి నేను కాళ్ళు పట్టుకొని మొక్కినా కానీ నాకు ఈ జన్మ నిచ్చింది వాళ్ళే. ఫస్ట్ మా తల్లి జన్మనిస్తే రెండోసారి ఇచ్చిన జన్మ ఎవరంటే నాకు డాక్టర్ లేరు.
60% ఊపిరితిత్తులు పాడైపోతే నన్ను సేవ్ చేశారు. నన్ను సేవ్ చేశారు బ్రదర్, నన్ను సేవ్ చేశారు సిస్టర్. దేవుళ్ళు, కనబడిన దేవుళ్ళకు మనం మొక్కుతున్నాం, కానీ కనబడే దేవుళ్ళు, మన ప్రాణాలను కాపాడే దేవుళ్ళు డాక్టర్లు. కానీ ఈ రోజున అసంటి వాళ్ళ మీద కూడా ఇంత దారుణంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు వచ్చి అసలు ఒక మనిషి దగ్గరికి ఒక మనిషి రాకూడదు అని భయమని అప్పుడు బాగా ప్రచారం చేస్తే, కానీ నేనున్న హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటలే, కానీ ఆ డాక్టర్లు వచ్చి నాకు ధైర్యం చెప్పుతూ, నాకు నీకేం కాదు, మేము ఉన్నాం, భయపడవద్దు, ఎక్కువ ఆలోచించొద్దు, మెడిటేషన్ చేసుకో, యోగా చేసుకో, కొద్దిగా వాకింగ్ చేస్తావు అని చెప్పి నాకు ధైర్యం ఇస్తూ, టైం టు టైం మందులు ఇస్తూ, మాతలు ఇస్తూ, గ్లూకోజ్ ఎక్కిస్తూ, ఆక్సిజన్ పెడుతూ, రోజుకు ఒక 4-5 సార్లు పైకి వచ్చి చూసి నన్ను కాపాడింది, నాకు జన్మనిచ్చింది ఆ తల్లి. అయితే రెండోసారి నాకు జన్మనిచ్చిన డాక్టర్లు. అసంటి వాళ్ళ మీద కూడా ఈ రోజున ఆ లేడీ డాక్టర్ మీద, జూనియర్ డాక్టర్ మీద కోల్కతాలలో ఇంత దారుణంగా అత్యాచారం చేశారండి. ఇంకేం చెప్పాలి? వాళ్ళకి ప్రాణానికి రక్షణ ఏది? అసలు మహిళలకి రక్షణ ఏది? దయచేసి ఆడవాళ్ళను, మహిళలను గౌరవించండి కనీసం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మానవాళి మొత్తం కూడా ఉన్నది అంటే మహిళలు ఉండటం వల్లే. మహిళలు మన తల్లెంతో అవతల వాళ్ళంతే అనుకోవాలి, మన చెల్లెంతో అత్యంత అవతల వాళ్ళు కూడా అనుకోవాలి. నాకు నొప్పి లేస్తేనే నొప్పి, అవతలకు నొప్పి లేస్తే నొప్పి కాదనుకుంటే అది తప్పు. నాకు మొన్న ఏదో చిన్న పని మీద దారిలో వెళ్తా ఉంటే ఒక మేకు చెప్పుల నుంచి దిగిపోయి కాలు గుచ్చుకుంది. అంత దిగింది కాలుకి, ఏది ఒక అరంగలం కన్నా తక్కువే దిగింది, కొద్దిగా గుచ్చుకుంది. అది చెప్పు, మందపు చెప్పు అవ్వటం వల్ల కొద్దిగా దిగింది. ఆ కాస్త దిగితేనే గిల ఆడిపోయాం కదా. ఆ మహిళ మీద, ఆ జూనియర్ డాక్టర్ గారి మీద ఎక్కడికక్కడ గీరేసి, కాళ్ళు చేతులు విరిసేసి, గొంతు ఎక్కడికక్కడ నలిపేసి, అసలు ఆమె ఎంత మోసకు గురై ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు నాకు లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, మహిళలను మాత్రం గౌరవించండి చాలు.